Hello guys, welcome back to my channel Simply Best. Ela unnaru andaru? I hope you all are doing good. A sound inpistundi kada, please ignore it endukante construction aitundi my back side of the house. So nenu ee roju chese recipe entante paneer tho chestunnanu and meeku paneer annagane meeku em gurtostundi? Yes, it's obvious that paneer butter masala gurtostundi. So restaurant style intlo ela cheyalanedi and that too intlo unde ingredients tone nenu chesi chuistunnanu. So without any ado, let's get into the video. First వచ్చేసి ఒక pan లో మనం ఆయిల్ వేసుకోవాలి. సో ఇందులో నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ రఫ్లీ చాప్ చేసుకుంటున్నాను. సో ఇందులో నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను అన్నాను కదా. సో 3 మీడియం సైజ్ టొమాటోస్ కూడా నేను రఫ్లీ చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే నేను 6 to 7 రెడ్ చిల్లీస్ వేసుకుంటున్నాను. మీకు ఇంకా స్పైస్ ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ ఇందులోనే నేను హ్యాండ్ఫుల్ ఆఫ్ కాజు వేసుకుంటున్నాను. ఇవి అంతా బాగా ఫ్రై కావాలి. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చి అండ్ టొమాటోస్ కొంచెం కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. అండ్ ఇందులోనే నేను సాల్ట్ వేసుకుంటున్నాను యాజ్ పర్ యువర్ టేస్ట్. సో ఇలా కుక్ అయ్యే వరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది చల్లారిపోయింది. నౌ లెట్స్ ట్రాన్స్ఫర్ దిస్ ఇన్ టు ద జార్. ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలి. సో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇదే ప్యాన్ తీసుకున్నాను. ఏదైతే ఆనియన్స్ అండ్ టొమాటోస్ మనం ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి. నేను ఈ గీ దాంట్లోనే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇమీడియట్గా మనం ఫ్రై చేసుకుందాము. మనం బర్న్ చేసుకోవద్దు రెడ్ చిల్లీ పౌడర్ని. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఏవైతే మనము మిక్సీ పట్టామో ఆనియన్ పేస్ట్, టొమాటో పేస్ట్, సో అది వేసుకోవాలి. చాలా మంచి మిక్స్ చేసుకోవాలి వీటిని. మిక్స్ ఇట్ వెల్. ఇప్పుడు నేను ఈ మిక్సీ జార్లోనే వాటర్ పోసాను, ఒక 1/2 కప్పు. సో ఇందులో వేసుకుంటున్నాను. ఆ ఎక్సెస్ పేస్ట్ అనేది వచ్చేస్తుంది ఇందులో. సో దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాక ఇది మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఇందులోనే నేను గరం మసాలా వేసుకుంటున్నాను అండ్ కసూరి మేతి. ఇదే టైంలో అందరూ కోవా అండ్ మిల్క్ పేస్ట్ చేసి వేసుకుంటారు ఫర్ రిచ్నెస్. అండ్ ఇందులో క్రీమ్ కూడా యాడ్ చేస్తారు. కానీ ఇవన్నీ నేను ఏమి వేస్తలేను. అయినా మన క్రీమీ టెక్స్చర్ ఆల్రెడీ ఉంది. అండ్ మనకు కావాలంటే లిటిల్ బిట్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు.
నేను ఇప్పుడు ఒక టీ స్పూన్ అంత షుగర్ యాడ్ చేస్తున్నాను ఫర్ లిటిల్ స్వీట్నెస్. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అండ్ నౌ పన్నీర్. నేను వీటిని షాలో ఫ్రై చేసుకున్నాను. షాలో ఫ్రై చేసుకొని పెట్టుకొని ఇందులో వేస్తున్నాను. సో ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకొని అండ్ మనకి ఇందులో ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో ఇంకా 1/2 కప్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. మంచిగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ మీరు సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా సాల్ట్ అవసరం ఉంటే వేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 minutes వరకు కుక్ చేసుకోవాలి. And now paneer butter masala is almost getting ready. And now ఇప్పుడు నేను దీనిపైన మళ్ళీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సర్వ్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, క్రీమీ కన్సిస్టెన్సీ, సేమ్ లైక్ రెస్టారెంట్ స్టైల్. అండ్ టేస్ట్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా మీకు రెస్టారెంట్ స్టైలే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చేసే ఈ పన్నీర్ బటర్ మసాలా రెసిపీ అయితే మా ఫ్యామిలీ మొత్తానికి చాలా ఇష్టము. మా పేరెంట్స్కి, మా పిల్లలకి, మా ఇన్లాస్కి, మా హస్బెండ్కి, మా సిస్టర్స్కి అందరికీ చాలా ఇష్టము. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీ అందరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఐ హోప్ మీకు కూడా చాలా నచ్చుతుంది. అండ్ ఇప్పుడు ఈ గ్రేవీని నేను సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నా పన్నీర్ బటర్ మసాలా ఈజ్ రెడీ. ఇప్పుడు మీకు కావాలంటే పైనుంచి ఫ్రైడ్ క్యాష్యూస్ వేసుకోవచ్చు. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా క్యాష్యూ వేసుకుంటే. అండ్ నా పన్నీర్ బటర్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది. ఐఎమ్ వెరీ ఈగర్ టు టేస్ట్ ఇట్. లెట్స్ టేస్ట్. చాలా వేడివేడిగా ఉంది. సూపర్గా అయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా ఉన్నదో అనేది నా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ బెస్ట్. బాయ్.